దేవుని వాక్యం చెప్తున్నట్లు జరుగుతున్న సంభవాలు చూసినప్పుడు మనలో కూడా భయమే కలుగుతుంది. దేవుని రాకడ సమీపిస్తుంది, ఆయన రాకడలో నేనుంటానా లేదా అనే మరొక భయం. దేవుణ్ణి కలిగి లేని వాళ్ళు భయపడుతున్నారు, దేవుణ్ణి కలిగి ఉన్న మనం కూడా భయపడుతున్నాం. ఇన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్న నేను కూడా భయపడతాను. దేవుని రాకడ వస్తే ఆయన నాకు ఎత్తబడే కృపనిస్తాడా లేదో అని భయపడుతూనే ఉంటాను. ఇలా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి, క్రైస్తవుడైనా కాకపోయినా, బైబిల్ తెలిసినా తెలియకపోయినా ఏదో ఒక భయాన్ని ఈ భూమి మీద కలిగే ఉన్నాడు. ఈ భయం వేదనల ప్రారంభం వలన కలిగింది మాత్రమే, అనగా శ్రమల కాలానికి ఇంట్రడక్షన్ మాత్రమే. అసలైన వేదనలు రాబోతున్నాయి. అవి వచ్చినప్పుడు ఈ భూమి మీద ఇంకా విషాదకరమైన సంఘటనలు చూడబోతారు. అంతటి గొప్ప శ్రమల గుండా ఈ లోకం వెళ్లబోతుంది అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 21వ వచనం. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. యేసుక్రీస్తు నోటి ద్వారా వచ్చిన మాట వినడానికే చాలా భయంగా ఉంది. ఇంకా ఆ కాలంలో రాబోయే రోజులు ఎలా ఉంటాయో. మీరు భయపడి మమ్మల్ని భయపెడుతున్నారు అనుకోకండి. ప్రపంచానికి శ్రమ కలుగుతుంది అన్న దేవుడే మరొక మాట కూడా చెప్పాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి, మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మీరు భయపడకండి, మీ తల వెంట్రుకలు కూడా లెక్కించబడ్డాయి అని యేసుక్రీస్తు అన్నారు. అంటే అంత జాగ్రత్తగా మిమ్మల్ని పట్టించుకుంటాను, మీరు భయపడకండి, మీరు పక్షుల కంటే చాలా ఇంపార్టెంట్ నాకు అని యేసుక్రీస్తు అన్నారు. లోకంలో జరుగుతున్న సంభవాలు చూసి మనం భయపడుతున్నప్పుడు పరిశుద్ధ గ్రంథం ఈ మాటే మనతో మాట్లాడుతుంది. భయపడకండి. ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో 365 సార్లు ఉందని మనం వింటూ ఉంటాం. తన ప్రజలు భయపడడం దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదు. మనం కలిగి ఉన్న దేవుడు సర్వశక్తి గలవాడు అని దేవుని వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మనం భయపడకూడదు. లోకంలో జరుగుతున్న సంఘటనలు చూసి కలవరపడకూడదు. ప్రపంచ పరిస్థితుల ద్వారా తన బిడ్డలు మెలకువ కలిగి జీవిస్తారని వాటన్నిటినీ మనకు తెలియజేస్తున్నాడు. మనం వెలుగు సంబంధం. రక్షణ లేని వారు భయపడుతున్న విషయాలకు మనం భయపడకూడదు. మనం బ్రతికినా ప్రభువు కోసమే, జీవించినా ప్రభువు కోసమే, చివరికి మరణించినా కూడా ప్రభువు కోసమే. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం. మనలో ఎవడునూ తన కోసమే బ్రతకడు, ఎవడునూ తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము.